గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 4వ అధ్యాయము 5వ శ్లోకం. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, వా అర్జున పరంతప, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటిని నేను ఎరుంగుదును, నీవెరుగవు. నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి అర్జున, ఆ విషయము నాకు తెలుసు. ఆ జన్మలన్నిటిని గురించి నేను బాగా ఎరిగి ఉన్నాను, నీకవేమీ తెలియవు అని ఇక్కడ స్వామి స్పష్టం చేయడం జరిగింది. అర్జునుడి వారికి డౌట్ వచ్చింది. సూర్యుడు ఎప్పుడో కల్పాదియందు సృష్టి ఆరంభంలో ఉన్నాడు, నీవేమో ద్వాపరయుగంలో వసుదేవుడికి దేవుకి పుట్టిన సంతానము, నా మేనత్త మేనమామ సంతానము, నాకు బావ అవుతావు, ఫ్రెండ్ అవుతావు. నీవెప్పుడున్నావు? సూర్యుడు ఉన్నప్పుడు. పైగా సూర్యుడికి కూడా నేనే ఉపదేశం చేశాను అని చెప్తున్నావు అని తనకు వచ్చిన సందేహాన్ని అరమరికలు లేకుండా, మొహమాట పడకుండా, స్వామి ఏమనుకుంటాడో అనే ఆలోచన లేకుండా ధర్మ సందేహాన్ని చక్కగా స్వామి ముందుంచడం జరిగింది. పరమాత్మ అర్జునుడితో చెప్తాడనమాట, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయా, ఆ విషయం నాకు తెలుసా, జన్మలన్నీ నాకు గుర్తున్నాయి అర్జున, నీకు అవేమీ గుర్తులేవు. స్పష్టంగా ఇక్కడ పరమాత్మ జన్మల గురించి, జన్మల పరంపర గురించి, పునర్జన్మ గురించి వివరిస్తున్న శ్లోకం ఇది. స్పష్టంగా చెప్తూ ఉన్నారు, పునర్జన్మలు ఉన్నాయి, చాలామంది లేవు అని మొండిగా వాదిస్తారు. అలా వాదించే వాళ్ళు కూడా ఉంటారని స్వామి ఇంకొక చోట భగవద్గీతలోనే చెప్పడం జరిగింది. పునర్జన్మలు అవేమీ ఉండవు, ఏదో కామాతురతో ఉన్న స్త్రీ పురుషుల సంయోగం వలన సహజంగానే సృష్టి జరుగుతుంది తప్ప ఈ సృష్టికి వేరే కారణం ఏమీ లేదు. ఈ విధంగా మూర్ఖులు మాట్లాడతారని కూడా పరమాత్మ భగవద్గీతలో ఇంకో చోట స్పష్టం చేయడం జరిగింది. ఆ ప్రకరణం కూడా ఉంది. ఆ శ్లోకం వచ్చినప్పుడు దాని గురించి చర్చించుకుందాం మనం. స్పష్టంగా స్వామి చెప్తున్నది ఏమిటంటే, పునర్జన్మలు ఉన్నాయి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యేతి నత్వం శోచితుమర్హసి. మనిషి ఎలాగైతే జీర్ణమైపోయిన పనికిరాని, ధరించడానికి వీల్లేని వస్త్రాన్ని మార్చి వేరే కొత్త వస్త్రం శరీరానికి ధరిస్తాడో, ఆ విధంగానే ఇక ఉపయోగం లేదు, లేదా రుణం తీరిపోయింది, లేదా జర్జరీభూతం అయిపోయింది అన్న శరీరాన్ని విడిచి ఆ జీవి కొత్త శరీరాన్ని ధరిస్తుంది, ఆ ప్రాణి లేదా ఆ జీవాత్మ. స్పష్టంగా ఆ శ్లోకం కూడా మనకు కనపడుతుంది. అలాగే ప్రయాణకాలే మనసాచలేన స్మరణ ముక్త్వా కలేవరం, ఆ శ్లోకంలో ఎవరైతే అంత్యకాలంలో ఏది స్మరిస్తూ మానసికంగా శరీరాన్ని విడిచిపెడతారో ఆ జన్మ వారికి ప్రాప్తిస్తుంది అనే విషయం కూడా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి నిరంతరం భగవన్నామస్మరణ చేయమన్నారు. నిరంతరం భగవన్నామస్మరణ చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకొని చేయగా నామం అలవాటైపోయి ప్రాణాలు విడిచినప్పుడు కూడా గబాల నోట వెంట రాకపోయినా గుర్తైనా వస్తుంది నామం, అట్లా అయినా తరిస్తారు. ఇలాంటి శ్లోకాలని భగవద్గీతలో స్పష్టంగా పరమాత్మ నోటి నుండే వచ్చాయి. కాబట్టి మనల్ని భక్తి అలవర్చుకో, భగవన్నామ స్మరణ అలవర్చుకో, జన్మ పరంపరలు ఉన్నాయి. ఈ కట్టె కాలిపోయాక మరలా ఈ ప్రాణి దేనిలోకి వెళుతుందో, ఏ జన్మ ఎత్తుతారో తెలియదు. కనీసం మంచి జన్మ పొందాలన్నా, సద్గతులు పొందాలన్నా, లేదా ముక్తినే పొందాలన్నా కూడా భక్తి చాలా ప్రధానము, ధర్మం చాలా ప్రధానము, నడవడిక శీలం చాలా ప్రధానము అని మనకు ధర్మశాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది. ఇంతే కాదండి, మనం చూసుకుంటే భారతదేశంలో ఎన్నో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. 4 ఏళ్ళు 5 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా మేము వేరే ఇంకొక పొరుగు రాష్ట్రంలో పలానా చోట పుట్టామని, మా పేరు ఇదని 4-5 ఏళ్ల ప్రాయంలోనే, ఇంకా సరిగ్గా మాటలు నేర్చుకునే ప్రాయంలోనే రకరకాల విచిత్రమైన పనులు చేయడము, ఆ విధంగా మాట్లాడటం జరుగుతుంటే దాని గురించి కేస్ స్టడీ చేసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే నిజాలు బయటకు వచ్చాయి. వెళ్ళి ఆయా రాష్ట్రాల్లో వీళ్ళు చెప్పిన చోట ఎంక్వైరీ చేస్తే నిజమే, ఈ పేరున్న వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా చనిపోయారు అని కూడా ఆ విషయాలు బయటకు వచ్చాయి. 4-5 ఏళ్ల పిల్లలు 4-5 ఏళ్ల పిల్లలు పూర్వజన్మలో నేను పలానా విధంగా పోయాను, అప్పుడు నా పేరు అది, మా ఇల్లు అది, పలానా రాష్ట్రంలో పలానా జిల్లాలో పలానా ఊర్లో మా ఇల్లు, అప్పుడు నేను ఒక మహిళను, ఈ విధంగా పిల్లలు 4-5 ఏళ్ల పిల్లలు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయిన వాళ్ళు ఆ కేస్ స్టడీ చేసి వెళ్ళి ఆ స్టేట్కి వెళ్ళి ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడంతా ఎంక్వైరీ చేస్తే నిజమే, ఆ పేరున్న వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, పలానా సంవత్సరంలో చనిపోయారు అన్న నిజాలు బయటకు వచ్చాయి. దీనికి ఏం చెప్తారు? పునర్జన్మలు లేవు అది ఇదని వాదించేవారు. ఇలాంటి కేసులు కోకొల్లలు భారతదేశంలో. చిన్న పిల్లలు మాటలు నేర్చిన పిల్లలు చెప్తున్నారు,
వాళ్ళ పూర్వజన్మల గురించి. అంత జ్ఞానం ఉంటుందా అంటే వాళ్ళు ఆ జన్మలో ఏ తపస్సు చేశారో, ఏ యోగులు అవి ఉంటే, ఆ విధమైన పుణ్యం వాడు చేసుకొని ఉంటే, ఏ తపస్సు సంపన్నులు అయి ఉంటే వాళ్ళకి బాల్యం నుండే పూర్వజన్మలు గుర్తుకొస్తాయి. పరమాత్మ ఇంకో చోట భగవద్గీతలోనే చెప్తారు, ఎవరైనా సరే సాధన చేసి సాధన పూర్తవ్వకుండా కానీ ఆ దశలో మరణిస్తే తర్వాత జన్మ తీసుకుని పుట్టిన దగ్గర ఉండే వాళ్ళ సాధన కంటిన్యూ చేస్తారు. ఎక్కడ ఆపారో అది కంటిన్యూ చేస్తారు. మరి పూర్వజన్మలో విశేషంగా సాధన చేసి ఏదో చివరికి వచ్చేసరికి వాళ్ళు మరణించారనుకోండి, ఆ శక్తి వలన వాళ్ళ తర్వాత జన్మల్లో మరలా పుట్టినప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు ఉంటే గత జన్మలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. దీన్ని ఎలా కాదనగలుగుతారు? అలా గత జన్మలు గుర్తొచ్చిన పిల్లలు మాటలు నేర్చిన వయసులోనే చెప్పారు, నేను పలానా జన్మ పలానా స్టేట్లో పలానా చోట పలానా పేరుతో ఉండేవాడిని. వీళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అదంతా కరెక్ట్ అని తెలియదు. 4 ఏళ్ల పిల్లలకి 5 ఏళ్ల పిల్లలకి అక్కడికి 5 రాష్ట్రాల అవతల ఏదో ఊర్లో నేను పుట్టాను అని ఎలా చెప్పగలుగుతారు? వెళితే అది కరెక్ట్ అనేసి కేస్ స్టడీ ఎలా తేలుతుంది? ఆలోచన చేస్తే పూర్వజన్మలో చేసిన సాధన, పూర్వజన్మలో చేసిన తపస్సు అవన్నీ కూడా ఈ జన్మలో మనకి అక్కడికి వస్తాయి, కంటిన్యూషన్గా వస్తుంది. మొత్తం భగవద్గీత ప్రతి శ్లోకం, ప్రతి అక్షరం, ప్రతీది పరమాత్మ నోటి నుండి వచ్చినంతా కూడా సత్యమే అన్న విషయానికి రుజువులు ఈనాటికి కూడా ఉన్నాయి. మన పవిత్ర భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పునర్జన్మలకు గురించి చేసిన కేస్ స్టడీలు ఎన్నో కూడా నిజము అనే ఆధారాలతో సహా తేలాయి. అయినా సరే కొందరు నాస్తికులు, మేధావులు ఏమంటారంటే నో, మేము ఇవి నమ్మం, మూర్ఖుల మనసు రంజింపజేయలేము అని సామెతే ఉంది. వాళ్ళని నమ్మించాల్సిన అవసరం మనకు కూడా లేదు. ఇక్కడ పరమాత్మ స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు అనమాట. ఏమని? నాకు నీకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి అర్జున, నేను ఎన్నో అవతారాలు తీసుకొని ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మాన్ని అణిచివేయడం కోసము వస్తూ ఉన్నా. మరి అవతల వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వారి కర్మబంధాలకు అనుగుణంగా వాళ్ళు పుడుతున్నారు. పరమాత్మ కర్మబంధాలు లేవు, కానీ ధర్మాన్ని స్థాపించడం కోసం పరమాత్మకు రాక తప్పడం లేదు. ఆయన అందుకు వస్తున్నాడు. ఇతరత్ర జీవులన్నీ కూడా వారి చేసిన కర్మబంధాలు తప్పించుకోలేక ఆ రుణాలు తీర్చడానికి, అవి అనుభవించడానికి జన్మలెత్తుతూ ఉన్నారు. అది పరమాత్మ అవతారాలు తీసుకోవడానికి మనలాంటి ప్రాణులు జన్మలెత్తడానికి తేడా. పరమాత్మ అవతారాలు తీసుకున్నాడు, తీసుకున్నవి తీసుకోబోయేవి అన్ని పరమాత్మ కాబట్టి ఆయనకు తెలుసు. మనము కర్మను అనుభవించడానికి పుట్టిన వాళ్ళం కాబట్టి మనకు తెలియవు. అర్జునుడికి గుర్తులేదు, స్వామికి అన్నీ గుర్తున్నాయి. కాబట్టి స్వామి చెప్తున్నాడు, అర్జునా నీకు నాకు ఎన్నో జన్మలు గతించిపోయాయ్యా, అవన్నీ నాకు గుర్తున్నాయ్యా, కానీ నీకు అవేమీ గుర్తులేవు. మనకు గుర్తులేకపోవడానికి ఆయనకి గుర్తుండటానికి కారణం ఏమిటి? కంటిన్యూషన్గా తర్వాత శ్లోకంలో ఆ విషయం వస్తుంది. మనకు తెలియనంత మాత్రాన, మనకి అర్థం కానంత మాత్రాన, మనకు అనుభవంలోకి రానంత మాత్రాన ఏది గుర్తులేదు. మనకి తెలియదు కాబట్టి అవి లేవు అనడం అబద్ధం. అవి ఉంటాయి. మనకంత సాధనాశక్తులు ఉంటే మనకి అర్థమవుతాయి, లేదా పెద్దల అనుభవాల ద్వారా మనం కూడా తెలుసుకొని విశ్వసించే ప్రయత్నం చేయాలి. లేదు మాకు అనుభవంలోకి వస్తేనే మేము నమ్ముతాం, లేదంటే నమ్మము అంటే, అనుభవంలోకి రావాలంటే సాధనా సంపత్తి కావాలి. అది లేకపోతే అప్పటికి అనుభవంలోకి రాదు. పెద్దలు చెప్తేనా నమ్మము. అప్పుడేమవుతుందంటే జ్ఞానం మనలో అభివృద్ధి చెందక నష్టపోయేది మనమే. కాబట్టి మనకు తెలియనంత మాత్రాన, మనం విశ్వసించినంత మాత్రాన లేవు అని కాదు, మనకు తెలిసింది మాత్రమే కరెక్టు అని కూడా కాదు. జ్ఞానం అనేది విస్తారమైనది, నిరంతర విద్యార్థిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని పెద్దవాళ్ళు చెప్పేది అందుకే. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.